గుంటూరు కలెక్టర్ ఆఫీసులో అండి. అక్కడ మాట్లాడాను నేను మీడియా వాళ్ళతోటి. ఆ వీడియో ఉంది, వాళ్ళు పెడుతున్నాను చూడండి. ఎందుకంటే జగన్ గారు ఉన్నప్పుడుది ఆ వీడియో. ఆయన పార్టీలో ఉన్నప్పుడు నేను తిరిగాను. ఆయన పార్టీలో ఉన్నప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్ కాడ తిరిగా. ఆ వీడియో కూడా పెడుతున్నాను చూడండి. తర్వాత పొలం కాడికి గొడవ జరిగింది, అది కూడా వీడియో పెడుతున్నాను చూడండి. నేను ఫస్ట్ నుంచి ఏమంటే ఇళ్ళ స్థలం కూడా పెడుతున్నాను చూడండి. నాకు తెలియక ఫస్ట్లో 5 ఎకరాలు 18 సెంట్లు అని చెప్పుకొచ్చా. 4 దిక్కులు ఇచ్చారు. అది తర్వాత తెలిసింది సర్వే చేసి ఎన్ని చేశాక 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అని. తర్వాత నుంచి 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అని చెప్తున్నాను నేను. ఫస్ట్లో మట్టుకి 5 ఎకరాలు 18 సెంట్లు చెప్పాను. తర్వాత 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అని చెప్తున్నా. ఇళ్ళ స్థలాలు 10 సెంట్లు మా నాన్నగారిది, 10 సెంట్లు అన్నయ్య గారిది. 2 ఎకరాల 54 సెంట్లు నాన్నగారికి ఇచ్చారు భూమి. 2 ఎకరాల 54 సెంట్లు అన్నయ్యకి ఇచ్చారు భూమి. ఈ మొత్తం కలిసి 5 ఎకరాల 20 సెంట్లు భూమి చెప్తున్నా. ఇది ఆక్రమించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శివబాబు కుటుంబం ఆక్రమించుకున్నారు. ఇది దౌర్జన్యంగా రౌడీజం చేసి వాళ్ళు కబ్జాలు చేసి ఆ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ వీడియో నేను పెడుతున్నాను, మరి చూడండి. ఎందుకంటే మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. మరి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇంత భూమి మేము పోగొట్టుకొని ఉంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అవి అన్ని ఫస్ట్లో అయిపోయినాయి, సర్వేలు అయిపోయినాయి, ఎంక్వైరీలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. పోలీసు వాళ్ళు చేశారు, ఎంఆర్ఓ వాళ్ళు చేశారు, అందరూ చేశారు, అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేయాలి, అది చేయాలని చెప్తున్నారు. ఏ ఎంక్వైరీ చేసి అక్కడ మాకు ఎవరు సాక్ష్యాలు రారు. ఎందుకంటే వాళ్ళ బంధువులు కాబట్టి వాళ్ళందరూ మా భూమి ఎవరైతే ఆక్రమించున్నారో వాళ్ళ బంధువులు అక్కడ ఎవరు సాక్ష్యాలు చెప్పరు. పాత వాళ్ళు ఎవరు లేరు, చనిపోయి ఉన్నారు. పెద్దవాళ్ళు ఎవరు లేరు అక్కడ. పెద్దవాళ్ళు అంటే ఎవరు లేరు, అందరూ చనిపోయారు. అక్కడ పెద్దవాళ్ళు అంటే లేరు, చనిపోయారు. కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పరు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడుతున్నారు. అక్కడ వాళ్ళకి భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ స్థలాలు వేసుకొని ఇల్లు వేసుకుంటున్నారు కాబట్టి కొనుక్కొని ఇల్లు పిక్కుంటాం, మీ స్థలాలు పిక్కుంటాం అని చెప్పి వాళ్ళని భయపడుతున్నారు. అందుకే అక్కడ ఎవరు సాక్ష్యాలు చెప్పరు, ఎవరు ముందుకు రారు. అంతకుముందు సర్వేకి వస్తే వాళ్ళనే బెదిరించేశారు. వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళని, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళని బెదిరించారు. ఎవరు? కబ్జాదారులు, మా భూమి ఆక్రమించిన వాళ్ళు. మరి చూడండి, నేను పదే పెడతానని చెప్పి అనుకోకుండా మీరు చూడండి. ఎందుకంటే 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అది. మరి మా కింద ఏమీ లేకుండా చేశారు కాబట్టి మా దగ్గర ఉన్న ఒరిజినల్ పట్టల్లాకి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి గతంలో ఎన్నో గొడవలు జరిగినాయి. మరి ఇప్పటికీ మా మీద దాడి చేస్తున్నారు. మాకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, న్యాయం జరగట్లేదు. మాకు ఎంతో నేను తిరుగుతున్నాను, ఎంత తిరిగినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. పాత వీడియోలు కూడా పెడుతున్నాను చూడండి, ఇవాళ పెడుతున్నాను చూడండి. మరి భూమి కాడకు సంబంధించినవి కలెక్టర్ ఆఫీస్లో జరిగినవి అవన్నీ కూడా నేను మాట్లాడి పెడుతున్నాను. మరి చూడండి, అందరూ ఒట్టిదంటున్నారు కాబట్టి మరి ఆ భూమి కార్డు సర్వేకి వచ్చినవి పెడుతున్నాం. మరి నేను కలెక్టర్ ఆఫీస్లో జరిగినవి కూడా మరి మీడియా వాళ్ళు మాట్లాడారు, అది కూడా వీడియో పెడుతున్నాను చూడండి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంత అండి. భూమి సంస్థతో మాట్లాడుతున్నాను. మాకు న్యాయం జరగాలని చెప్పి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబును, పవన్ కళ్యాణ్ అడుగుతున్నాము. మరి ఇంతవరకు న్యాయం జరగట్లేదు. మరి ఎంతగానో నేను తిరుగుతున్నాను, మమ్మల్ని భయపంతం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా భూమి మాకు ఇప్పించి మాకు దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.